హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టారో వైబ్స్ తెలుగు 111. నేను మీ టారో రీడర్. ఈ పవిత్రమైన శ్రావణ మాస సందర్భంగా మొదటి వారం అమ్మవారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, ఈరోజు మన పిక్కే పైల్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. పైల్ 1, పైల్ 2, పైల్ 3. మీ ముందున్న 3 పైల్స్లో మీకు ఏ పైల్ ఎక్కువగా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని చూస్ చేసుకోండి, లేదా మీ ఇంట్యూషన్ ఏ పైల్ వైపు తీసుకెళ్తే ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, నెమ్మదిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి, రిలాక్స్. ఇప్పుడు కళ్ళు తెరిచి మీ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు 2 పైల్స్ అట్రాక్టివ్గా అనిపిస్తే ఆ 2 పైల్స్ని కూడా వినండి. మీకు ఎక్స్ట్రా మెసేజెస్ ఏమైనా కూడా రావచ్చు. అయితే ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. మీ సిచ్యువేషన్స్కి ఏ మెసేజెస్ సరిపోతాయో వాటిని మాత్రమే తీసుకొని మిగిలిన మెసేజెస్ని వేరే వాళ్ళకు వదిలేసేయండి. ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ కూడా. మీరు ఎప్పుడు చూసినా ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం కూడా ఉంది. ఏంటో చెప్పనా? ప్రతి పైల్కి చివర్లో అష్టలక్ష్మి డెక్ నుంచి ఒక ప్రత్యేకమైన కార్డు కూడా తీసుకున్నాను. మీ పైల్కి ఏ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ వస్తుందో ఆమె మీకు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వీడియో చివరిలో రివీల్ చేస్తాను. కాబట్టి మీ పైల్ రీడింగ్ పూర్తయిందని మధ్యలో వెళ్ళిపోకండి. ఆ చివరి వీడియోని కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మరి మీ ఇంట్యూషన్ని ఫాలో అవుతూ మీ పైల్ని చూస్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా మన రీడింగ్లోకి వెళ్దామా? పైల్ 1 ఎవరైతే ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో వారి కోసమే ఈ రీడింగ్. సో ఏం కార్డ్స్ వచ్చాయో చూద్దామా? 5 ఆఫ్ వ్యాండ్స్, మూన్, క్వీన్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వ్యాండ్స్. ఈ కార్డు మీ జీవితంలో ప్రస్తుతం కొంత కాన్ఫ్లిక్ట్స్ లేదా డిస్టర్బెన్సెస్ లేదా అన్సర్టనిటీ, టెన్షన్ని ఉందని మనకి ఇవి చెప్తున్నాయి. ఇది తప్పనిసరిగా పెద్ద పెద్ద గొడవలు కావాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉండవచ్చు, ఇంకొంతమందికి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ లేదా వర్క్ ప్లేస్లో కాంపిటీషన్ ఉండొచ్చు. బయట ఎలాంటి పెద్ద సమస్య లేకపోయినా మనసులోనే చాలా థాట్స్ ఒకేసారి నడుస్తూ కూడా ఉండొచ్చు. ఒకరు ఒకటి చెప్తారు, మరొకరు ఇంకొకటి చెప్తారు. ఏది సరైనదో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ రావచ్చు. అమ్మవారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ప్రతి ఆర్గ్యుమెంట్లో నువ్వు గెలవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ ఎనర్జీని ఎక్కడ పెట్టాలో తెలుసుకోవటం కూడా ఒక స్ట్రెంగ్తే. మీ జీవితంలో ఏదైనా కాంపిటీషన్ లేదా కాన్ఫ్లిక్ట్ ఉంటే దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మీ పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోకుండా ఉండండి. ఇప్పుడు 2వ కార్డ్ ద మూన్. ఇది ఈ రీడింగ్లో చాలా ముఖ్యమైన కార్డ్. ఎందుకంటే 5 ఆఫ్ వ్యాండ్స్ తర్వాత మూన్ రావడం వల్ల మీకు ఎదురవుతున్న కాన్ఫ్లిక్ట్కి కారణం ల్యాక్ ఆఫ్ క్లారిటీ కూడా కావచ్చు. ఒక విషయం గురించి మీకు కంప్లీట్ నిజం తెలియకపోవచ్చు. ఎవరైనా మీతో పూర్తిగా ఓపెన్గా మాట్లాడకపోవచ్చు, లేదా మీరు ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ ఇంట్యూషన్ ఒకటి చెప్తూ ఉంటే మీ మైండ్ మాత్రం ఇంకోటి చెప్తూ ఉండొచ్చు. నేను అనుకుంటున్నది నిజమేనా? ఈ వ్యక్తిని నమ్మవచ్చా? నేను తీసుకుంటున్న డెసిషన్స్ కరెక్టేనా? నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి ప్రశ్నలు కూడా మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కానీ అమ్మవారు ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ రిమైండర్ ఇస్తున్నట్లుగా ఉంది. ప్రతి విషయానికి వెంటనే సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు టైంతో రివీల్ అవుతాయి. కాబట్టి ఈ సమయంలో ఫియర్ ఆధారంగా డెసిషన్స్ తీసుకోకండి. ఇది గ్రహణం టైం కాబట్టి కొంత సమయం ఏది యాక్షన్ అనేది తీసుకోకుండా కామ్గా ఉండండి, అబ్జర్వ్ చేయండి,
మీకు కావాల్సిన క్లారిటీ నెమ్మదిగా వస్తుంది. ముఖ్యంగా భయాన్ని ఇంట్యూషన్‌గా అస్సలు పొరపాటు కూడా అనుకోకండి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ ఇంట్యూషన్ చెప్పేది వేరుగా ఉండుద్ది. నెక్స్ట్ మూడో కార్డుకి వెళ్దామా? క్వీన్ ఆఫ్ కప్స్. ఇది చాలా బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎనర్జీ కార్డ్. మీరు చాలా సెన్సిటివ్‌గా ఉండే వ్యక్తులు. ఇతరుల ఫీలింగ్స్‌ని చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. ఇతరుల ప్రాబ్లమ్స్‌ని కూడా మీ ప్రాబ్లమ్స్‌లా ఫీల్ అవుతారు. కానీ అమ్మవారు మీకిక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఇతరులను కేర్ చేయొచ్చు, కానీ నిన్ను నువ్వు మర్చిపోకూడదు. నీ ఎమోషనల్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందరి ప్రాబ్లమ్స్‌ని మీరే సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంతమందికి ఈ సమయంలో సెల్ఫ్ హీలింగ్ కూడా అవసరమని అమ్మవారు చెప్తున్నారు. మీ మనసులో ఉన్న మాటను అమ్మవారితో చెప్పుకోండి. మీకు బాధ కలిగిస్తున్న విషయాలను నెమ్మదిగా రిలీజ్ చేయండి. మీ ఎమోషన్స్‌ని సప్రెస్ చేయకండి. కానీ ఎమోషన్స్‌తోనే ప్రతి డెసిషన్ కూడా తీసుకోకండి. డీప్‌గా ఫీల్ అవ్వండి, కానీ తెలివిగా చూస్ చేసుకోండి. మీ ఇంట్యూషన్ని గౌరవించండి. మీ హార్ట్ ఏం చెప్తుందో వినండి. అదే సమయంలో విజ్డమ్‌ని కూడా ఉపయోగించుకోండి. మరి ఈ 3 కార్డ్స్‌ని కలిపితే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్, తర్వాత కన్ఫ్యూజన్, చివరికి ఎమోషనల్ విజ్డమ్. అంటే మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న గందరగోళం మిమ్మల్ని ఎప్పటికీ డిస్టర్బ్ చేయడానికి రాలేదు. మీరు బయట ఉన్న నాయిస్ కంటే మీలోని ఇన్నర్ వాయిస్‌ని వినాల్సిన సమయం ఇది. మీ నిజ జీవితంలో ప్రస్తుతం ఉన్న కన్ఫ్యూజన్స్, కాన్ఫ్లిక్ట్స్ అన్నీ మిమ్మల్ని ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేస్తున్నా ప్రతి విషయానికి వెంటనే సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. కొంతకాలం అబ్జర్వ్ చేసి మీ ఇంట్యూషన్ని వినండి. ఎందుకంటే బయట ఉన్న నాయిస్ కంటే మీలోని ఇన్నర్ వాయిస్ మీకు సరైన దారి చూపిస్తుంది. అమ్మవారు మీకు ఇదే చెప్తున్నారు. ఇతరుల మాటల వల్ల మీ మనశ్శాంతిని కోల్పోకండి. మీ ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని ఇంట్యూషన్ని నమ్మినప్పుడు మీకు కావాల్సిన క్లారిటీ మీలోనే కనిపిస్తుంది. ఇక్కడ పైల్ 1 కంప్లీట్ అవ్వలేదు. ఈ పైల్‌కి నేను అడిషనల్‌గా ఒక అష్టలక్ష్మి డెక్ నుంచి ఒక ప్రత్యేకమైన కార్డ్ తీసుకున్నాను. ఏ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ వచ్చిందో చూద్దాం. కానీ ఇది ఈ వీడియో ఎండింగ్‌లో మాత్రమే రివీల్ చేస్తాను. పైల్ 2. ఎవరైతే పైల్ 2ని ఎంచుకున్నారో వారి కోసం ఈ రీడింగ్. 3 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ స్వార్డ్స్. ఈ పైల్ మొదటి కార్డు 3 ఆఫ్ స్వార్డ్స్. ఇది హార్ట్ బ్రేక్, ఎమోషనల్ పెయిన్ లేదా డిసప్పాయింట్మెంట్, ఒకప్పుడు మనసుకు బాగా బాధ కలిగించిన విషయాన్ని చూపిస్తుంది. కొంతమందికి రిలేషన్షిప్లో జరిగిన విషయం అవ్వచ్చు, లేదా ఫ్రెండ్షిప్ కావచ్చు, లేదా ఫ్యామిలీ మ్యాటర్ కూడా కావచ్చు. కెరీర్లో కూడా డిసప్పాయింట్మెంట్ అయి ఉండవచ్చు, లేదా మీరు ఎంతో ఆశపడ్డ ఒక విషయం జరగకపోయి ఉండొచ్చు. మీరు నమ్మిన వ్యక్తి డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. మీరు ఎంతో ఎఫర్ట్ పెట్టిన విషయం మీకు అనుకున్న రిజల్ట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఈ కార్డ్ని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది తప్పనిసరిగా కొత్తగా ఏదైనా బాధ వస్తుందని చెప్పడం కాదు. చాలా సందర్భాల్లో ఇది ఇప్పటికే ఉన్న పెయిన్ని అక్నాలెడ్జ్ చేయడం. అమ్మవారు మీకు ఏం చెప్తున్నారో చూద్దామా? నీ బాధని చిన్నది చేసి చూడకు. అలా అని ఆ బాధనే నీ జీవితంగా మార్చుకోకు. సో నెక్స్ట్ కార్డ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. మీరు ఏదో ఒక విషయం కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎఫర్ట్స్ పెట్టారు, పేషెన్స్ చూయిస్తున్నారు. అది ఒక రిలేషన్షిప్ కోసం ప్రయత్నించి ఉండవచ్చు, కెరీర్ కోసం వర్క్ చేసి ఉండొచ్చు, మనీ కోసం స్ట్రగుల్ చేసి ఉండొచ్చు, ఫ్యామిలీ కోసం చాలా చేసి ఉండొచ్చు. కానీ
నేను ఇంత చేశాను, రిజల్ట్ ఎప్పుడొస్తుంది? అదే 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అయితే అమ్మవారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నీ ఎఫర్ట్స్‌ని అండర్ ఎస్టిమేట్ అస్సలు చేయకు. కానీ అదే సమయంలో ఒక క్వెషన్ కూడా అడుగుతున్నారు. నువ్వు పెంచుతున్నది నిజంగా నీకు కావాల్సినదేనా? ఎందుకంటే పేషెన్స్ అంటే ఏదైనా బ్లైండ్‌గా ఎదురు చూడటం కాదు. కొన్నిసార్లు మనం ఒక సిట్యుయేషన్‌కి చాలా టైం ఇచ్చాం. కాబట్టి దాన్నే కంటిన్యూ చేయాలి అని అనుకుంటాం. అది అవసరం లేదు. నీ ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావో ఒకసారి ఆలోచించాలి. ఏది నిజంగా గ్రో అవుతోంది? ఏది కేవలం నీ టైం తీసుకుంటుంది? ఈ మాసంలో ఈ రియలైజేషన్ మనలో చాలామందికి అవసరం. ఇప్పుడు చివరగా వచ్చిన కార్డ్ 10 ఆఫ్ స్వర్డ్స్. ఇది చాలా పవర్ఫుల్ ఎండింగ్ కార్డ్. మనకి ఈ పైల్లో ఫస్ట్ 3 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. థర్డ్ కార్డుగా 10 ఆఫ్ స్వర్డ్స్ రావడం వల్ల ఒక పెయిన్ఫుల్ సైకిల్ తన ఫైనల్ స్టేజ్కి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 10 ఆఫ్ స్వర్డ్స్ అంటే తప్పనిసరిగా ఏదైనా చెడు జరగబోతుంది అని కాదు. టారోలో ఇది చాలా సందర్భాల్లో ఒక డిఫికల్ట్ చాప్టర్కి ఎండింగ్, క్లోజర్, రిలీజ్ని సూచిస్తుంది. మీరు చాలా కాలంగా క్యారీ చేస్తున్న ఒక బర్డెన్, ఒక ఓల్డ్ ప్యాటర్న్, ఒక పెయిన్ఫుల్ అటాచ్మెంట్, ఒక సిచ్యువేషన్, ఇవన్నీ ఇక ఫరెవర్ కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు. ఈ 3 కార్డ్స్ కలిపి చూస్తే మనకేం చెప్తున్నాయి అంటే పెయిన్, వెయిటింగ్, చివరికి క్లోజర్. నీకు బాధ కలిగించిన ఒక విషయం గురించి నువ్వు చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఇది ఎప్పుడైనా మారుతుందా అని చూస్తూ ఉండొచ్చు. నువ్వు చాలా పేషెన్స్ చూయించావు, చాలా ఎఫర్ట్స్ పెట్టావు. కానీ ఇప్పుడు అమ్మవారు నిన్ను ఒక విషయం నిజాయితీగా అర్థం చేసుకోమంటున్నారు. ప్రతిదానికి మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా అది మన జీవితంలో కొనసాగాల్సిన అవసరం లేదు. నీకు బాధ కలిగించిన ఆ సైకిల్కి ఇక ముగింపు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అదే బాధను మళ్ళీ మళ్ళీ మోస్తూ ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. కొన్ని చాప్టర్స్ ముగియడం అనేది ఓటమి కాదు. కొన్ని విషయాలను వదిలిపెట్టడం కూడా ఒక రకమైన ధైర్యమే. నీకు బాధ కలిగించిన దాన్ని మోస్తూ ఉండడానికి కాదు, దాన్ని వదిలే నిర్ణయం తీసుకోవడానికి నీలో ధైర్యం ఉంది. ఇదే పైల్ 2కి అమ్మవారిస్తున్న అత్యంత అద్భుతమైన మెసేజ్. ఇప్పుడు పైల్ 3ని ఎవరైతే ఎంచుకున్నారో వారి రీడింగ్ 10 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్. ఈ పైల్ మొదటి కార్డు 10 ఆఫ్ కప్స్. చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ. ఇది ఎమోషనల్ హ్యాపీనెస్, ఫ్యామిలీ హార్మనీ, లవ్, టుగెదర్నెస్ మరియు మనసుకు నిండుదనం ఇచ్చే సంబంధాలను సూచిస్తుంది. కొంతమందికి ఫ్యామిలీతో హ్యాపీనెస్ పెరగవచ్చు, ఇంకొంతమందికి ఫ్యామిలీ రిలేటెడ్ విష్ గురించి మంచిగా ఏదైనా గుడ్ న్యూస్ రావచ్చు. రిలేషన్షిప్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ రావచ్చు. ఇంకొంతమందికి చాలా కాలంగా కోరుకున్న పీస్ఫుల్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏర్పడే అవకాశం కావచ్చు. 10 ఆఫ్ కప్స్ కేవలం మ్యారేజ్ లేదా రిలేషన్షిప్ గురించి మాత్రమే కాదు. ఇది ఒక ఫీలింగ్. నేను ఫైనల్లీ ఎమోషనల్గా హ్యాపీగా ఉన్నాను, నా వాళ్ళతో నేను సంతోషంగా ఉన్నాను, నా మనసుకు హాయిగా ఉంది అనే ఫీలింగ్. సెకండ్ కార్డ్ 6 ఆఫ్ కప్స్. ఇది మెమరీస్ని, పాస్ట్ని, చైల్డ్హుడ్ని, ఫ్యామిలీని, ఫెమిలియర్ పీపుల్ మరియు ఇన్నోసెంట్ హ్యాపీనెస్ని సూచించే కార్డ్. ఈ శ్రావణ మాసంలో మీకు గతానికి సంబంధించిన ఏదైనా విషయం మళ్ళీ గుర్తుకు రావచ్చు. మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వచ్చు. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. ఫ్యామిలీ మెమరీస్ లేదా చైల్డ్హుడ్ మెమరీస్ కూడా కావచ్చు. మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఒక వ్యక్తితో మళ్ళీ కనెక్షన్ ఏర్పడవచ్చు. కొంతమందికి పాస్ట్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ బాండ్ గురించి క్లారిటీ రావచ్చు.
ఫ్యామిలీ రూట్స్, ట్రెడిషన్స్ లేదా స్పిరిచువాలిటీ వైపు మళ్ళీ అట్రాక్షన్ రావచ్చు. శ్రావణ మాసం కావడం వల్ల ఈ కార్డ్‌లో ఫ్యామిలీ ట్రెడిషన్స్, డివోషనల్ ఎనర్జీ కూడా చాలా సహజంగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే, నీ రూట్స్‌ని మర్చిపోకు. నీకు ప్రేమని ఇచ్చిన చోటుని, నీకు బలాన్ని ఇచ్చిన జ్ఞాపకాల్ని గుర్తుపెట్టుకో. అయితే గతాన్ని గుర్తు చేసుకోవటం అంటే తప్పనిసరిగా గతంలోకి తిరిగి వెళ్ళటం కాదు. కొన్నిసార్లు పాస్ట్ మనకి ఒక లెసన్, ఒక మెమరీ లేదా ఒక హీలింగ్ ఇవ్వడానికి మాత్రమే తిరిగి వస్తుంది. ఇప్పుడు ఈ పైల్‌లోని చివరి కార్డ్ ద ఎంప్రెస్. ఇది డివైన్ ఫెమినైన్ ఎనర్జీని, నర్చరింగ్‌ని, అబండెన్స్‌ని, క్రియేటివిటీని, గ్రోత్‌ని, కంఫర్ట్ మరియు ఫ్లోరిషింగ్‌కి సంబంధించిన కార్డ్. ఇక్కడ అమ్మవారు మీకేం చెప్తున్నారు అంటే, నువ్వు కేవలం ఉన్నదాన్ని అనుభవించడానికి మాత్రమే కాదు, దాన్ని మరింత అందంగా పెంచడానికి కూడా వచ్చావు. మీ రిలేషన్‌షిప్స్‌ని నర్చర్ చేయండి. ఫ్యామిలీని ప్రేమతో చూసుకోండి. మీ క్రియేటివిటీని ఇంకా ఎక్స్‌పాండ్ చేయండి. మీరు మీ ఇంటికి, మీ మనస్సుకి అండ్ మీ పర్సనల్ లైఫ్‌కి అటెన్షన్ ఇవ్వండి. ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పటికే ఉన్న మంచి విషయాలను గుర్తించండి. ఈ 3 కార్డ్స్‌ని కలిపి చూస్తే ఫ్యామిలీ హ్యాపీనెస్, పాస్ట్ అండ్ ఫెమిలియర్ ఎమోషనల్ కనెక్షన్స్, చివరికి గ్రోత్ అండ్ అబండెన్స్. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న ప్రేమ, కుటుంబ సంతోషం, మంచి జ్ఞాపకాలను గుర్తించి వాటిని మరింత నర్చర్ చేయండి. మీకు ఉన్నదాన్ని కేవలం ఆస్వాదించటం మాత్రమే కాదు, దాన్ని ప్రేమతో చూసుకుంటే అది ఇంకా బ్యూటిఫుల్‌గా పెరుగుతుంది. మీ జీవితంలో ప్రేమ, సంతోషం, సమృద్ధి ఇప్పటికే ఒక విత్తనంలా ఉన్నాయి. ఇప్పుడు వాటిని నర్చర్ చేయాల్సిన సమయం వచ్చింది. మీ జీవితంలో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నింటినీ గుర్తించి వాటిని ప్రేమతో కాపాడుకోండి. వాటికి విలువని ఇవ్వండి. అవి ఇంకా పెద్ద సమృద్ధిగా మారే అవకాశం ఉంది. మీ జీవితంలో ఉన్న ఈ అద్భుతమైన బ్లెస్సింగ్స్‌ని ప్రేమతో కాపాడుకో. అవే మరింత పెద్ద సమృద్ధిగా వికసిస్తాయి. ఇదే ఈ పైల్ 3కి అమ్మవారిస్తున్న బ్లెస్సింగ్. అష్టలక్ష్మి డెక్ నుంచి వచ్చిన స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటో చూద్దామా? పైల్ 1కి విజయలక్ష్మి అమ్మవారు వచ్చారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు, కోర్టు కేసులు లేదా శత్రువులపై మీకు పూర్తి విజయం లభించబోతోంది. పైల్ 2కి ధైర్యలక్ష్మి అమ్మవారు వచ్చారు. భయపడి వెనకడుగు వేయకు. నీ సమస్యల కంటే నీ లోపల ఉన్న ధైర్యం చాలా పెద్దది. నీకు విజయం ఖాయం. పైల్ 3కి గజలక్ష్మి అమ్మవారు వచ్చారు. సమాజంలో నువ్వు కోల్పోయిన గౌరవం, హోదా నీకు డబల్గా తిరిగి రాబోతున్నాయి. నీ స్థాయి మారబోతుంది. ఈ ఎనర్జీని ఇప్పుడే క్లెయిమ్ చేసుకోవాలంటే వెంటనే కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని మీ పైల్ నెంబర్ని కూడా మీకు అభ్యంతరం లేకపోతే మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈ 3 పైల్స్‌కి కామన్‌గా మొత్తం డెక్‌కి బాటమ్ ఆఫ్ ద డెక్‌లో ఏ కార్డ్ ఉందో చూద్దామా? వావ్! స్ట్రెంగ్త్ కార్డ్. ఇది చాలా బ్యూటిఫుల్ అండర్‌లయింగ్ ఎనర్జీ. 3 పైల్స్‌కి 3 వేర్వేరు మెసేజెస్ వచ్చినా వాటన్నింటి వెనుక ఒక కామన్ మెసేజ్ ఉంది. ధైర్యం. పైల్ 1లో కన్‌ఫ్యూజన్ ఉంటే భయపడకు, నీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని నమ్ము అని చెప్పారు. పైల్ 2లో పెయిన్ ఉంది. నువ్వు హీల్ అవ్వడానికి, ఒక డిఫికల్ట్ చాప్టర్‌ని ముగించటానికి కావాల్సిన ధైర్యం నీలో ఉంది అని చెప్పారు. పైల్ 3కి నీ జీవితంలోకి వస్తున్న మంచి విషయాలను ప్రేమతో, పేషెన్స్‌తో నర్చర్ చేసే స్ట్రెంగ్త్ నీలో ఉంది అని చెప్పారు. స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్ పవర్ మాత్రమే కాదు, ఎమోషనల్ స్ట్రెంగ్త్, పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్, ఫెయిత్. కష్టమైన పరిస్థితుల్లో కూడా మన సెంటర్‌ని కోల్పోకుండా ఉండే శక్తి. అందుకే మొత్తం రీడింగ్‌కి కామన్ మెసేజ్. మీ జీవితంలో ఏ చాప్టర్ నడుస్తున్నా అమ్మవారి శక్తిని గుర్తుపెట్టుకోండి. మీలో ఉన్న శక్తిని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే.
మీకు నచ్చిన మెసేజెస్ అండ్ మీకు రెజొనేట్ అయినవి మాత్రమే తీసుకోండి. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అమ్మవారి ఆశీర్వాదంతో నా జీవితంలో శాంతి, సంతోషం, ధైర్యం, స్థిరత్వం మరియు సమృద్ధి ఉన్నాయి. ఈ ఎఫర్మేషన్ని మీరు రోజుకి 21 సార్లు మనస్ఫూర్తిగా స్మరించండి. అమ్మవారి ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన స్పిరిచువల్ అండ్ టారో రీడింగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్ నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.